students, welcome to BRSR classroom. Today I will take up the chapter nitrogen compounds. In this nitrogen compounds, amines is the topic which we are going to discuss. I will be discussing this in English and Telugu. First of all, in this video you will find some very important methods of preparation of amines and also a concept called as pyramidal inversion. సో ప్రిపరేషన్స్ అండ్ పిరమిడల్ ఇన్వర్షన్ గురించి మాట్లాడిన తర్వాత ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఇస్తానండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు చక్కగా ఉపయోగపడతాయి. నేను మీ బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆర్ట్స్ కాలేజ్, రాజమండ్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎమిన్స్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి రీప్లేస్డ్ బై ఆల్కైల్ గ్రూప్స్. హైడ్రోజన్ తీసేసి దాని స్థానంలో ఆల్కైల్ గ్రూప్స్ పెడతాం అమోనియాలో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక హైడ్రోజన్ తీసి ఒక ఆల్కైల్ గ్రూప్ పెడితే దెన్ ఇట్ బికమ్స్ ప్రైమరీ ఎమీన్. రెండు ఆల్కైల్ గ్రూప్స్ కానీ ఉంటే సెకండరీ ఎమీన్. మూడు ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే టెర్షరీ ఎమీన్ అని చెప్పి పిలుస్తాం. వీటినే స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. బేసింగ్ ఆన్ దట్, ఎమీన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఎమీన్స్ depending upon the number of alkyl groups attached to the nitrogen atom. సో ఇక్కడ నైట్రోజన్ ఆటమ్ కి ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి అనే దాని ఆధారంగా మనం ఏ రకంగా చెప్పుకుంటాం? ప్రైమరీ ఎమీన్ ఎప్పుడు ఓన్లీ వన్ ఆల్కైల్ గ్రూప్, సెకండరీ అయితే టూ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే టెర్షరీ అయితే త్రీ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ టు ద నైట్రోజన్ ఆటమ్. ఇది కామన్ గా ఉండేటటువంటి ఫీచర్. ఇది కాకుండా in addition to the above three types, tetraalkyl derivatives of ammonium hydroxide are also known. వాటిని మనం క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ అని చెప్పి పిలుస్తాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. క్వాటర్నరీ అమోనియం అయోడైడ్, R4, N మీదేమో పాజిటివ్ ఛార్జ్, I మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, టెట్రామిథైల్ అమోనియం అయోడైడ్, CH3 4 times, N పాజిటివ్ ఛార్జ్, I నెగిటివ్ ఛార్జ్. అలాగే ట్రైథైల్ మిథైల్ అమోనియం అయోడైడ్, వీటినన్నిటిలో కూడా మనం కామన్ గా క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, మనం యాక్చువల్ గా టేకప్ చేసేటటువంటి టాపిక్ ప్రిపరేషన్ ఆఫ్ ఎమీన్స్. వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయండి మన సిలబస్ లో. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ అని, అలాగే హాఫ్మన్ బ్రోమమైడ్ మెథడ్, ఓకే, అలాగే రిడక్షన్ ఆఫ్ అమైడ్స్. ఈ మెథడ్స్ అన్ని చెప్పుకుందాం స్టెప్ బై స్టెప్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్, గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ ఆర్ రియాక్షన్. ఓకే, ఇందులో ఏం తీసుకుంటాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాలిమైడ్ తీసుకుంటాం. థాలిమైడ్ ఈజ్ రియాక్టెడ్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్, దెన్ ఇట్ ఫార్మ్స్ పొటాషియం థాలిమైడ్. Okay, now this potassium thalamide is heated with alkyl halide. It gives N-alkyl thalamide. Now this N-alkyl thalamide is subjected to hydrolysis in presence of dilute HCl. Then it results in the formation of primary amine. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ లో ఏమొచ్చింది? ప్రైమరీ ఎమీన్ ప్రోడక్ట్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. దీన్ని రియాక్షన్స్ పరంగా చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ థాలిమైడ్. స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి. దేంతో రియాక్ట్ చేస్తామని చెప్పన్నాను? పొటాషియం హైడ్రాక్సైడ్ తో. పొటాషియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ చేస్తే H2O బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు పొటాషియం థాలిమైడ్ ఫామ్ అవుతుంది. Now this potassium thalamide is heated with alkyl halide, RX. Then R group ఏమో నైట్రోజన్ దగ్గరికి వస్తుంది. Then it becomes N-alkyl thalamide. Then it is subjected to hydrolysis reaction. హైడ్రోలైజ్ చేస్తే థాలిక్ యాసిడ్ వస్తుంది. థాలిక్ యాసిడ్ తో పాటు మనకి కావలసినటువంటి ప్రైమరీ ఎమీన్ RNH2 ఫామ్ అయింది. And this entire sequence of reactions are called as Gabriel thalamide synthesis. జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇందులోంచే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. నేను కూడా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చాను, అవి లాస్ట్ లో ఉంటాయి, వాటిని మీరు సాల్వ్ చేద్దరు అని. అనదర్ మెథడ్, హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్. చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి రియాక్షన్. దీనికి సపరేట్ గా మెకానిజం తో కూడినటువంటి వీడియో కూడా అవైలబిలిటీగా ఉంచాను, దాన్ని కూడా సపరేట్ గా మీరు వాచ్ చేయండి.
ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ ఎమీన్స్. అండర్లైన్ చేసుకోండి పాయింట్. ఏంటి రియాక్షన్? ఇట్ ఇన్వాల్వ్స్ యాక్షన్ ఆఫ్ హాలోజన్ ఆన్ అమైడ్స్ టు ఫార్మ్. ఏం ఫామ్ అవుతుంది? ఎమీన్స్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1 కార్బన్ ఆటమ్ లెస్. ఒక కార్బన్ తగ్గిపోతుంది. ఎలాగా రియాక్షన్ ఏంటనేది చూద్దాం. సో ఏమేమి తీసుకుంటామండి ఇక్కడ? కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంటంటే అమైడ్స్ కావాలి, అలాగే హాలోజన్ కావాలి. హాలోజన్ ఈజ్ బ్రోమిన్ ఆర్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ. బేస్ కావాలి, సోడియం హైడ్రాక్సైడ్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ. ఓకే, ఇవి తీసుకున్న తర్వాత రియాక్షన్ కానీ చూసినట్టయితే మనకి ప్రైమరీ ఎమీన్ వస్తుంది హ్యావింగ్ 1 కార్బన్ ఆటమ్ లెస్. దాన్ని ఒకసారి డీటెయిల్గా చూద్దాం విత్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎసిటమైడ్ విత్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ బ్రోమిన్ గివ్స్ మిథైల్ అమైన్. రియాక్షన్ చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఎసిటమైడ్ ఫార్ములా CH3CONH2. ఇట్ ఈస్ రియాక్టెడ్ విత్ బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ KOH. అప్పుడు ఏమొచ్చింది? మిథైల్ అమీన్ వచ్చింది CH3NH2. చూడండి ఎలా ఉందో. ఓకే, సో అంటే ఏం పోయింది ఇక్కడ? CO పోయింది. అందు గురించి ఇక్కడ ఏం చెప్పాం? 1 కార్బన్ ఆటమ్ లెస్ అని చెప్పన్నాం. ఈ CO ఏ రూపంలో పోతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో అడుగుతారు. అది నేను హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్ సంబంధించి సపరేట్ వీడియో చేశానని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. దాన్ని కూడా వాచ్ చేయండి. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ అమైన్స్. అలాగే బై ద రిడక్షన్ ఆఫ్ యాసిడ్ అమైడ్స్. సేమ్ ఇందాకలాగే యాసిడ్ అమైడ్స్ తీసుకుని దాన్ని రిడక్షన్ చేస్తాం. దేని సమక్షంలో రిడక్షన్ చేస్తాం అంటే ద రిడక్షన్ ఈజ్ బ్రాట్ అబౌట్ బై లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4. సో అదే ఉన్నటువంటి రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎసిటమైడ్ అపాన్ రిడక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ గివ్స్ రైస్ టు ఇథైల్ అమైన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇందాక హాఫ్మన్ రియాక్షన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఎమీన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. CH3CONH2 reduction in presence of lithium aluminum hydride gives rise to ethyl amine CH3CH2NH2. ఇదే రియాక్షన్ మనం హాఫ్మన్ రియాక్షన్ కానీ చేస్తే ఒక కార్బన్ తక్కువ ఉన్నటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్ వస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాగ రిడక్షన్ చేస్తూ వీ కెన్ ఆల్సో ప్రిపేర్ 1 degree amine, 2 degree amine or 3 degree amines. అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ అమైన్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఎలాగా? ఇన్ విచ్ అమైడ్స్ గెట్ రెడ్యూస్డ్ టు ప్రైమరీ, సెకండరీ ఆర్ టెర్షరీ అమైన్స్ బై దేన్ని ఉపయోగించి సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్. అయితే దేన్ని రెడ్యూస్ చేస్తున్నాం? అమైడ్స్ అని రెడ్యూస్ చేస్తున్నాం. సో ఇందాక రియాక్షన్ కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. చూడండి, ఇదిగో RCONH2 an amide, lithium aluminum hydride gives rise to RCH2NH2, a 1 degree amine. అలాగే RCONHR, ఓకే, N alkyl amide gives rise to RCH2NHR, 2 degree amine ఫామ్ అయింది. ఇక్కడ మరి ఇది NN dialkyl amide. సో ఈ కాంపౌండ్ ని సేమ్ అదే టైప్ లో రిడక్షన్ చేస్తే 3 degree amine వస్తుంది, టెర్షరీ amine. So in this way, we can very conveniently prepare primary, secondary and tertiary amines by reducing amides in presence of lithium aluminum hydride or sodium in presence of ethyl alcohol. Okay, so ఆ రకంగా 3 important methods of preparations గురించి మాట్లాడుకున్నాం. Now we will take up a separate topic called as pyramidal inversion. ఓకే, నేర్చుకోండి. ఈ పిరమిడల్ ఇన్వర్షన్ కి సంబంధించి పెద్దగా ఇన్ఫర్మేషన్ మీకు దొరకకపోవచ్చు. ఇక్కడైతే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాట్ ఈస్ దిస్ పిరమిడల్ ఇన్వర్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ అండ్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ ఎమీన్స్ బ్రీఫ్ గా చూద్దాం. నైట్రోజన్ కానీ చూసినట్టయితే ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ sp3 ఆర్బిటాల్స్ అండ్ దీస్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్టెడ్ టు ద కార్నర్స్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రన్. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అమోనియా తీసుకుంటే నైట్రోజన్ sp3 హైబ్రిడైజ్డ్ అండ్ పిరమిడల్ షేప్ ఉంటుంది అని చెప్పి మీకు తెలుసు. కానీ ఏ ఆర్బిటాల్స్ యూజ్ చేసుకుంటుంది? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇందులో 3 ఆఫ్ దీస్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ s ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్.
అంటే హైడ్రోజన్స్ అయితే ఎస్ ఆర్బిటాల్, అలా కాకుండా ఆల్కైల్ గ్రూప్ లో ఉన్న కార్బన్ తో అయితే అప్రోప్రియేట్ ఆర్బిటాల్స్ తో ఓవర్లాప్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ ద ఫోర్త్ వన్? ద ఫోర్త్ వన్ కంటైన్స్ అన్ అన్షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది కూడా మీకు తెలిసినటువంటి విషయమే. Amines, thus like ammonia, which is pyramidal and with very nearly the same bond angles. Amines కూడా అమోనియా లాగే పిరమిడల్ స్ట్రక్చర్ ఉండి ఆల్మోస్ట్ అదే టైప్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైమిథైల్ ఎమీన్ హ్యాస్ బాండ్ యాంగిల్ ఆఫ్ 108 degrees. గుర్తుపెట్టుకోండి బాండ్ యాంగిల్. సో ఇది పిరమిడల్ ఎమీన్స్ యొక్క స్ట్రక్చర్. ఆర్ ప్రైమ్, ఆర్ డబుల్ ప్రైమ్ ఉన్నాయి. అంటే ఆల్కైల్ గ్రూప్స్ 3 కూడా డిఫరెంట్. ఇదేమో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఈ లోన్ పెయిర్ ఉండడం వలన టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి? 109 degrees 28 minutes ఉండాలి. డ్యూ టు రిపల్షన్ ఆఫ్ లోన్ పెయిర్ విత్ బాండ్ పెయిర్, ఈ బాండ్ పెయిర్స్ యాంగిల్స్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పి తెలుసు. అమోనియాలో అయితే ఇది 107 degrees ఉంటుంది అని చెప్పి కూడా మీకు తెలుసు. కానీ ఇక్కడ 108 degrees ఉంది అని చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్లు కాకుండా CH3 గ్రూప్స్ ఇవి. ఈ CH3 గ్రూప్స్ కొంచెం బల్కీగా ఉంటాయి కాబట్టి మళ్ళీ వీటి మధ్య రిపల్షన్ వలన స్వల్పంగా 107 నుంచి 108కి ఇంక్రీజ్ అయింది. అది మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఈ డీటెయిల్స్ అన్ని కూడా. అయితే ఇక్కడ నైట్రోజన్ క్యారీస్ 3 డిఫరెంట్ గ్రూప్స్. ఇట్ ఈస్ నాట్ సూపర్ ఇంపోజిబుల్ ఆన్ ఇట్స్ మిర్రర్ ఇమేజ్. ఇక్కడ మనకి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని పక్కన పెడితే ఇంకా 3 గ్రూప్స్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ వన్ గ్రూప్, దిస్ ఈజ్ వన్ గ్రూప్ అండ్ దిస్ వన్ ఈజ్ వన్ గ్రూప్. ఇది దీని మీద సూపర్ ఇంపోజిబుల్ అవ్వదు. సో ఎప్పుడైతే దీని మీద ఇది సూపర్ ఇంపోజిబుల్ అవ్వదో అప్పుడు దీన్ని మనం ఆప్టికల్లీ యాక్టివ్ గా భావించవలసి ఉంటుంది. కారణం ఏంటంటే ద నైట్రోజన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కిరల్. ఇక్కడ అదే విషయం రాసాం చూడండి. ఇట్ ఈస్ కిరల్ అండ్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ 2 enantiomeric forms 1 and 2, each of which is separated from the other is expected to show optical activity. ఓకేనండి. జనరల్గా మనం జనరల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి స్టీరియో కెమిస్ట్రీలో మాట్లాడుకున్నటువంటి విధంగా కానీ చూసినట్టయితే, సిన్స్ ఈ లోన్ పేర్ వదిలేసి మిగిలిన 3 గ్రూప్స్ కూడా సెపరేట్ కాబట్టి దిస్ మాలిక్యూల్ షుడ్ ఎగ్జిబిట్ ఆప్టికల్ యాక్టివిటీ. ఎందుకంటే ఈ నైట్రోజన్ కిరల్ సెంటర్ ఉంటుంది అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ 2 కూడా ఎనాన్షియోమర్స్ 1 and 2 ఎనాన్షియోమర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పి చెప్పుకోవాలి మనం. కానీ ఇట్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పి చెప్తున్నాం. అదే మనకి పిరమిడల్ ఇన్వర్షన్ వైపుకి తీసుకెళ్తుంది. ఎందుకు? వై? చూడండి ఇక్కడ, సచ్ ఎనాన్షియోమర్స్ హ్యావ్ నాట్ ఎట్ బీన్ ఐసోలేటెడ్ because the energy barrier between the 2 pyramidal arrangements about nitrogen is so low that they can be rapidly interconverted. దీన్ని స్టడీ చేయడానికి ట్రై చేయండి. మనం ఇదొక ఎనాన్షియోమర్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఈ రెండాట్ల మధ్యన ఎనర్జీ ఎంత తక్కువ ఉంటుందంటే ఇది దీనిగాను ఈజీగా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒకదాని నుంచి ఇంకోటి మనం సెపరేట్ చేయలేము. సో మరి అలా సెపరేట్ చేయలేనప్పుడు వాటిని ఎనాన్షియోమర్స్ గా మాట్లాడడానికి కూడా వీలు ఉండదు. దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు ద ర్యాపిడ్ రొటేషన్ అబౌట్ కార్బన్ సింగిల్ బాండ్ విచ్ ప్రివెంట్స్ ద ఐసోలేషన్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఎనాన్షియోమర్స్. ఎగ్జాంపుల్ గా ఈ పదం కూడా ఇక్కడ వాడుకున్నాం. సో ఇక్కడ జరిగేది ఏంటండి, ఈ ఇంటర్ కన్వర్షన్ ఏదైతే ఉందో దీని నుంచి దీనికి చాలా ఫాస్ట్ గా జరిగిపోవడం వలన అవి ఎనాన్షియోమర్స్ గా, అంటే సెపరేట్ చేసే విధంగా ఎగ్జిస్టెన్స్ ఉండదు. Hence, the rapid inversion about nitrogen prevents isolation of enantiomers like 1 and 2. ఇదండి ఈ ర్యాపిడ్ ఇన్వర్షన్, అంటే ఒకదాని నుంచి ఇంకొకటికి ఇన్వర్షన్ ఏదైతే జరుగుతుందో దాని వలన ఇట్ ప్రివెంట్స్ ఐసోలేషన్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ లైక్ 1 and 2. చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది అనమాట. దాన్నే మనం పిరమిడల్ ఇన్వర్షన్ అని చెప్పి పిలుస్తాం. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్ పిరమిడల్ ఇన్వర్షన్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టు అనుకుంటున్నాను పిరమిడల్ ఇన్వర్షన్ అంటే ఏంటనేది. హెన్స్ an unshared pair of electrons of nitrogen cannot ordinarily serve as a fourth group to maintain configuration. సో అన్షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీద ఉంది కదా అని చెప్పి అది ఆర్డినరీ కండిషన్ లో 4th గ్రూప్ గా పనిచేయడానికి వీలు ఉండదు. అది ఇక్కడ మనం తేల్చినటువంటి విషయం. లోన్ పేర్ ఈజ్ ఏ లోన్ పేర్, whereas a separate group is a separate group. అంటే 3 గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కిరాలిటీ అనేది ఎగ్జిస్టెన్స్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడలేము. అయితే ఇక్కడ కొంచెం ఎలాబరేట్ గా మాట్లాడుకుంటే క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ గురించి మాట్లాడుకోవచ్చు.
So, and quaternary ammonium salts in which 4 alkyl groups are attached to nitrogen atom and it is tetrahedral. Here all 4 sp3 orbitals of nitrogen are used to form bonds. టెట్రాహెడ్రల్ అలాగే 4 గ్రూప్స్ కూడా sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని యూజ్ చేసుకుని నైట్రోజన్ తో బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి. ఇందాకలాగా లోన్ పేర్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి quaternary ammonium salts have been found to exist as configurational enantiomers and are capable of showing optical activity. లోన్ పేర్ ఉంటే అవి ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయడానికి కుదరదు. దాన్నే మనం పిరమిడల్ ఇన్వర్షన్ అంటాం. అలా కాకుండా క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ ని ఎగ్జాంపుల్ గా కానీ తీసుకుంటే దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ కేపబిలిటీ ఆఫ్ షోయింగ్ ఆప్టికల్ యాక్టివిటీ. సో ఇదండి, ఈ విధంగా మనం తేల్చాం. దేని తేల్చాం? చక్కగా పిరమిడల్ ఇన్వర్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఆప్టికల్ యాక్టివిటీ ఎప్పుడు ఎగ్జిబిట్ చేయడానికి కుదురుతుంది అని. ఎందులో? ఎమీన్స్ లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, దీన్ని డయాగ్రామాటిక్ గా కూడా రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. నైట్రోజన్, ఇది కూడా నైట్రోజన్. R1 R2 R3 R4 ఆర్ సెపరేట్, కాబట్టి ఇది కిరల్ గ్రూప్ గా మారిపోయింది. ఎప్పుడైతే ఇది కిరాలిటీ పొందిందో ఈ మాలిక్యూల్ తో ఎనాన్షియోమర్స్ గా ఏర్పడడం జరిగింది. ఓకే, ఇలాగా ఎనాన్షియోమర్స్ గా ఉన్నాయి కాబట్టి దే కెన్ బి సెపరేటెడ్ అండ్ మోర్ ఓవర్ దే ఎగ్జిబిట్ ఆప్టికల్ యాక్టివిటీ. ఓకే, క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీకు. సరే, ఈవేళ మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఎమీన్స్ అలాగే పిరమిడల్ ఇన్వర్షన్. దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ లో వేరియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు సరిపోకపోతే లాస్ట్ లో నేను మెయిల్ అడ్రస్ ఇచ్చాను, దానికి ఈమెయిల్ మీరు ఏం చదువుతున్నారు లేదా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఇంకా క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో మెయిల్ చేసినట్టయితే నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ ని మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ద సోర్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ గ్యాబ్రియల్ సింథసిస్ ఆఫ్ ఎమీన్స్ ఈజ్. నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు. ఎమీన్స్ తయారు చేయొచ్చు గ్యాబ్రియల్ సింథసిస్ ద్వారా అని తెలుసు. మరి నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎమీన్స్ లో? సోడియం ఎజైడా, సోడియం నైట్రైటా, పొటాషియం సైనైడా, పొటాషియం థాలిమైడా. ఫార్ములా ఆఫ్ పొటాషియం థాలిమైడ్ ఇస్ C6H4CO2NK. ఏదండి కరెక్ట్ ఆన్సర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పొటాషియం థాలిమైడ్. సో పొటాషియం థాలిమైడ్ లో ఈ నైట్రోజన్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి ఎమీన్ లో ఉన్నటువంటి నైట్రోజన్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డౌట్ ఉంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ ని ఒకసారి రిఫర్ చేయండి. చూడండి, ఇదొక క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి రాసుకుని. బెంజీన్ రింగ్, NO2 గ్రూప్, అలాగే పారా పొజిషన్ లో CHO గ్రూప్ ఉంది. దీన్ని ఎసిడిక్ మీడియం లో రెడ్యూస్ చేస్తున్నాం. SnCl2/HCl అంటే రిడక్షన్ ఇన్ ఎసిడిక్ మీడియం. A ఈజ్ ఫార్మ్డ్. దీన్ని ఎస్టైలేషన్ చేస్తున్నాం. CH3COCl. B ఈజ్ ఫార్మ్డ్. తర్వాత దాన్ని బ్రోమినేషన్ చేస్తున్నాం. తర్వాత హైడ్రాలసిస్ చేస్తున్నాం. వాటర్ కూడా ఇచ్చారు. C, వాట్ ఈస్ C అని చెప్పి ఐడెంటిఫై చేయమన్నారు. సీక్వెన్స్ లో రాసుకుంటూ రావడమే. ఇదా 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 ఇదా. చూడండి ఏమవుతుందో చూడండి. ఏమవుతుందంటే చాలా సింపుల్ గా మీరు చేయగలగని అనుకుంటున్నాను నేను. ఇది ఇక్కడ ఎసిడిక్ మీడియం లో ఈ మాలిక్యూల్ రెడ్యూస్ చేస్తే NH2 గా మారుతుంది. ఇది దాన్ని ఎస్టైలేషన్ చేస్తే అంటే CH3CO గ్రూప్ ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఏది? NH2 దగ్గరికి. NH2 దగ్గరికి వస్తే HCl బయటకు వెళ్ళిపోయి NHCOCH3 వస్తుంది. దాన్ని బ్రోమినేషన్ చేస్తే NHCOCH3 ఈజ్ ఆర్థో పారా డైరెక్టర్. కాబట్టి ఆర్థో పొజిషన్ లో కానీ పారా పొజిషన్ లో కానీ బ్రోమినేషన్ జరుగుతుంది. కానీ పారా పొజిషన్ ఆల్రెడీ బ్లాక్డ్ కాబట్టి ఆర్థో పొజిషన్ లో బ్రోమినేషన్ జరుగుతుంది. తర్వాత హైడ్రాలసిస్ కూడా చేశారు. హైడ్రాలసిస్ చేస్తున్నామని చెప్పకపోతే దిస్ మస్ట్ బి ద ఆన్సర్, కానీ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రియాక్షన్ చూడండి ఇక్కడ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ D. ఇది ఇచ్చినటువంటి మాలిక్యూల్ రిడక్షన్. NO2 gets converted into NH2. Acetylation. NH2 gets converted into NHCOCH3. Then reaction with bromine followed by hydrolysis. ఓకే, మళ్ళీ NH2 గ్రూప్ రెస్టోర్ అయిపోయింది. ఆర్థో పొజిషన్ లో Br వచ్చి సబ్స్టిట్యూట్ అయింది. ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి, ఇక్కడ ఖాళీ ఉంటే ఆర్థో పారా ప్రోడక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ C.
సో ఇలాగా ఒక సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్ ఇచ్చినా గానీ మీరు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. The reaction of para-toluidine with CHCl3 and KOH gives. దేనికి రియాక్షన్ ఏంటండి? Para-toluidine with CHCl3 and KOH. CHCl3 and KOH reaction అంటే this reaction is simply called as carbylamine reaction. ఇప్పుడు ఒకసారి నేర్చుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ప్రాపర్టీస్ గురించి మాట్లాడతాం కదా, అప్పుడు కూడా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఏమొస్తుంది ప్రోడక్ట్ అనేది? కార్బైలమైన్ రియాక్షన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోసైనైడ్ టెస్ట్. ఐసోసైనైడ్ టెస్ట్ లో ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ ఐసోసైనైడ్ ఉందో చూడండి, అదే ప్రోడక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎన్సి. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ అన్నమాట ఫైనల్ గా. మళ్ళీ కార్బైలమైన్ రియాక్షన్ వచ్చినప్పుడు ఒకసారి నేర్చుకుందరు కానీ. సో కార్బైలమైన్ రియాక్షన్ లో ఏం తీసుకుంటాం? CHCl3 అండ్ KOH తో హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది, ఎన్సి. చూడండి, ఆన్సర్ ఈస్ డి. ఎక్స్ప్లెనేషన్: ఇట్ ఈస్ కార్బైలమైన్ రియాక్షన్ విచ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ isocyanide, which is also called as carbylamine. Which of the following amines can be prepared by Gabriel synthesis? ఏ టైప్ ఆఫ్ ఎమీన్స్ తయారు చేయగలం? ప్రైమరీ ఎమీన్స్. ఇందులో ప్రైమరీ ఎమీన్స్ ఏమున్నాయో చూసుకోండి. ఓకే, ఇందులో ఈజీగా తయారు చేయగలిగేటటువంటి ఎమీన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఆలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్స్, ఐసోబ్యూటైలమీన్, 2-ఫినైల్ ఇథైల్ ఎమీన్. ఈ రెండాటిని చేయవచ్చు అని చెప్పి ఇక్కడ మన ఆప్షన్ 1 and 2 గా ఆన్సర్స్ గా ఇచ్చుకున్నాం. The best reagent for converting 2-phenyl propanamide into 2-phenyl propanamine. 2-phenyl propanamide 2-phenyl propanamine గా మార్చాలి అంటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండాలి. ఇది యూజ్ చేయొచ్చు Br2 and NaOH, కానీ అది హాఫ్మన్ రియాక్షన్ అయిపోతుంది. ఇన్ హాఫ్మన్ రియాక్షన్ ఒక కార్బన్ లెస్ ఉన్నటువంటి కాంపౌండ్ వస్తుంది. ఎక్సెస్ ఆఫ్ హైడ్రోజన్ కాదు, I2P4 కాదు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఇది ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఎమీన్స్ లో చెప్పాను. అదే రియాక్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. చూడండి ఎక్స్ప్లెనేషన్: CH3 CH C6H5 CO NH2 లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రెడ్యూస్ చేస్తే CO గ్రూప్ దేనిగా రెడ్యూస్ అవుతుంది? CH2 గా రెడ్యూస్ అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాం. డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి రెఫర్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అగైన్ డి. Which one of the following can be prepared by Gabriel thalamide synthesis? Enlina, ఆర్థోటోలిడినా, బెంజైలమీనా, N-methyl ethanamina. ఆల్రెడీ క్లూ వచ్చేసింది మీకు. ఈ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ కానీ చూసినట్టయితే ద ఆన్సర్ ఈజ్ బెంజైలమైన్. The best method for preparing primary amines from alkyl halides without changing the number of carbon atoms in the chain. ఏమి ఇస్తారటండి మనకి? ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇస్తారట. ఏం కావాలి? ప్రైమరీ అమీన్స్ కావాలి. సో వితౌట్ చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద చైన్, అది ఇంపార్టెంట్. వితౌట్ చేంజింగ్ అంటే హాఫ్మన్ బ్రోమోమైడ్ రియాక్షన్ కాదు, 1 కార్బన్ ఆటమ్ లెస్. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్, ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. శాండ్మేర్ రియాక్షన్ కాదు, దీనికి దానికి సంబంధం లేదు. రియాక్షన్ విత్ అమోనియా కూడా కాదు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 2. Which method of preparation of amines will give same number of carbon atoms in the chain of amines as in the reactant? ఇప్పుడే చెప్పాను, సేమ్ అదే మనకి మళ్ళీ వస్తుంది. చూడండి ఏది అప్రోప్రియేట్ ఆన్సర్ అవుతుందో. ఆప్షన్ ఈస్ 3. హీటింగ్ ఆల్కైల్ హ్యాలైడ్ విత్ పొటాషియం సాల్ట్ ఆఫ్ థాలిమైడ్ ఫాలోడ్ బై హైడ్రాలసిస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ రియాక్షన్? గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఓకే, సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. Which of the following species are involved in the carbylamine test? కార్బైలమైన్ టెస్ట్ లో ఏమేమి తీసుకుంటాం అనేది ఇందాక జస్ట్ హింట్ ఇచ్చాను కదా మీకు. దీన్ని మళ్ళీ ప్రాపర్టీస్ లో డీటెయిల్ గా చెప్పుకుంటాం. CHCl3 కావాలి, క్లోరోఫామ్. అలాగే KOH కావాలి, ఇక్కడ ఇవ్వలేదు. ఏం ఫామ్ అవుతుంది అంటే ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఐసోసైనైడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో ఇది ఈ పర్టికులర్ కార్బైలమైన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది మనకి వచ్చేటటువంటి మీనింగ్. చూడండి, ఎరేనియం అయాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రోమినేషన్ ఆఫ్ ఎన్లినీస్. NH2 గ్రూప్ స్వభావం ఏంటని చెప్పుకున్నాం ఓరియంటేషన్ ఎఫెక్ట్స్ లో? ఆర్థోపారా. సో అప్పుడు సబ్స్టిట్యూషన్ కూడా ఆర్థోపారా పొజిషన్ లో జరుగుతుంది, మెటా పొజిషన్ లో జరగదు. కాబట్టి ఇంటర్మీడియట్స్ ఏం ఫామ్ అవడానికి అవకాశం ఉంది? ఆర్థోపారా పొజిషన్ లో ఉన్నటువంటివి ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో ఆర్థోపారా పొజిషన్ లో ఉన్నటువంటి ఏవో చూడండి 1, 2 and
3, but not this one. Okay, so hope you enjoyed this lesson. ఇందులో ఏం చెప్పుకున్నాం మనం? ప్రిపరేషన్స్ ఆఫ్ ఎమీన్స్ అండ్ పిరమిడల్ ఇన్వర్షన్స్, సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. పార్ట్ 2 కంటిన్యూ అవ్వండి. పార్ట్ 2లోనేమో ప్రాపర్టీస్ ఆఫ్ ఎమీన్స్ చెప్తాను. ఆల్ ద బెస్ట్.